హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు మొహరం స్పెషల్గా జర్దా రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. ముస్లిమ్స్కి ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా జర్దా పులావ్ తోటి సెలబ్రేట్ చేసుకుంటారు. పర్టికులర్లీ మ్యారేజ్ టైంలో ఖచ్చితంగా సర్వ్ చేస్తారు. దీని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు అంటే అవన్నీ మీకు తెలుస్తాయి. ఇంకెందుకు లేట్, మరి జర్దా రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక బిర్యానీ పాట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్టెడ్ బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 లవంగాలు, 1 యాలుక్కాయ, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న బాదం, 1 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న పిస్తా, గుప్పెడంత జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసుకొని జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్సే కాకుండా మీకు నచ్చిన వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కుంకుమ పువ్వు చిటికెడు యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో అరగంట సేపు నానబెట్టి పక్కన ఉంచుకున్న 1 కప్పు బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 1 మినిట్ టాస్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఏ కప్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే కప్ తోటి 1.5 కప్ పాలు తీసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. మీరు కనుక సాల్టెడ్ బటర్ ప్లేస్లో నెయ్యి యూజ్ చేసినట్లు అయితే ఈ స్టేజ్లో చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కుంకుమ పువ్వు కలిపిన పాలను ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్నాము అంటే మనకి కావాల్సిన ఎల్లో కలర్ వచ్చేస్తుంది. మీరు దీని ప్లేస్లో ఎల్లో ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాము అంటే మన స్వీట్ రైస్ చూడటానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్ తోటి 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మన జర్దా చూడటానికి ఈ విధంగా ఉంటుంది. మీకు మాయిస్ట్గా కావాలి అనుకుంటే ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. మీకు పొడి పొడిలాడుతూ డ్రైగా కావాలనుకుంటే మూత తీసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వండి. మీరు పాలు ప్లేస్లో నీరు అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కోవా కానీ పన్నీర్ కానీ యాడ్ చేసుకోవాలి. పర్షియాలో ఈ రెసిపీని డెజర్ట్గా సర్వ్ చేస్తారు. యాక్చువల్గా దీని పేరు కూడా పర్షియన్ లాంగ్వేజ్ నుంచే వచ్చింది. జర్ద్ అంటే ఎల్లో కలర్ అని మీనింగ్. కానీ ఇందులో బాస్మతి రైస్ అండ్ స్పైసెస్ యూజ్ చేయటం వల్ల ఇండియాలో, పాకిస్తాన్లో అండ్ బంగ్లాదేశ్లో దీనిని క్యూజిన్గా కన్సిడర్ చేస్తారు. జర్దా పులావ్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్పాను. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంతకీ జర్దా రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.